హాయ్ అండి, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి శుభాకాంక్షలు. శ్రీయాన్షి పాపకైతే అసలు హెల్త్ బాగాలేదండి. ఫుల్ ఫీవర్ అసలు చాలా ఎక్కువగా వచ్చేసింది. ఒళ్ళు కాలిపోతుంది. తెల్లారితేనేమో పండగ. మాకైతే ఏం పెద్దగా ఏ పనులు కూడా అవ్వలేదు అనమాట. కావాల్సింది తెచ్చుకునేవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రేపే పండగ కదా. సో ఇంకా మేమైతే ఇప్పుడే వచ్చాము, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇదేమో మార్నింగ్ నుంచి ఏం తినలేదు, కనీసం పాలు కూడా తాగలేదు, ఇంకా టిఫిన్ చేయలేదు, భోజనం కూడా అనమాట. చాలా తక్కువ భోజనం, అయితే 2 ముద్దలు పెట్టి ఇంకా వామిటింగ్ వచ్చేస్తుందండి. సరే ఇంకా ఏం తింటామో నువ్వే చెప్పంటే నేను ఒకసారి హెల్త్ బాగాలేనప్పుడు ఇలా టొమాటో సూప్ తాగాను అనమాట. నార్ది ఉంటుంది కదా 10 రూపాయలది, ఇక్కడే ఉన్నాయి, అది వాటర్లో హాట్ వాటర్లో వేసుకుని తాగాను. సో ఇంకా మా శ్రీయాన్షి పాప కూడా ఇది కావాలని అడిగితే ఇంక ఇప్పుడు ఇది తాగుతుంది అనమాట. మార్నింగ్ నుండి ఏమీ లేదు పక్కలో, మందులు వేసుకుంది, ఇప్పుడే వేసుకుంది జస్ట్ మందు కూడా. ఈ వ్లాగ్ నేను భోగి ముందు రోజు ఈవినింగ్ నుండి మొదలు పెట్టానండి. అయితే మా శ్రీయాన్షి పాపకి సడన్గా ఫీవర్ వచ్చేసింది. భోగి ముందు రోజు మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయింది అనమాట ఫీవర్. ఇక్కడ అమ్మమ్మ ఏంటి దెబ్బలతో పడుకుని ఉంది అనుకుంటున్నారా? అయితే నేను ఒక 2 days బ్యాక్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు ఒక కాల్ వచ్చింది అని చెప్పాను కదా. ఏంటంటే అమ్మమ్మ పడిపోయింది అనమాట. ఒక 70 days అయితే బెడ్ రెస్ట్ ఇచ్చేసారు ఫుల్గా. అసలు కదలకూడదు, నడుము కదపకూడదు, కాలు కూడా కదపకూడదు, కట్టు వేశారు. ఈసారి పండగ ముందు అయితే మాకు అసలు పెద్ద ఏం బాగాలేదండి. కాకపోతే పండగ మానకూడదు కదా అని చెప్పేసి అయితే చేసుకుంటున్నాం అంతే. శ్రీయాన్షికి అయితే ఇంకా మెడిసిన్ వేసేసి కావాల్సింది తీసుకోవడానికి బయటకు అయితే వచ్చామండి. పిడకలు అవి తీసుకుంటున్నాము. అయితే అమ్మమ్మకి ఆపరేషన్ చేయాలన్నారండి ఖచ్చితంగా, ఎందుకంటే ఎముక విరిగింది. కాకపోతే ఏంటంటే ఈ ఏజ్ వాళ్ళకి కొంచెం మొత్తం అది ఇస్తారు కదండి, అది పడదు. అందుకనేసి మేము ఇంకా ఆపరేషన్ కాకుండా ఇలాగ అమ్మ వాళ్ళు అయితే మాట్లాడుకుని కట్లు అయితే వేయించారు. ఇంకా 70 days అయితే మంచం దిగకూడదు అనమాట. ఫుల్ బెడ్ రెస్ట్, ఇంకా అన్ని మంచం మీదే. పండగ కదండి, రోడ్లన్నీ హడావిడిగా ఉన్నాయన్నమాట. చెరుగడ్డలు, పిడకలు, కైట్స్, ఇవన్నీ అనమాట పండగకి సంబంధించినవన్నీ కూడా. ఇంకా మేమైతే మాకు బెడ్రూమ్లోకి పెయింట్ అది పోయిందని చెప్పేసి లాస్ట్ ఒక వీడియోలో మీకు చూపించాను కదా, పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను అనేసి. అలా అనుకుని కూడా ఒక 2 months అయిపోతుంది, వేయడం కుదరట్లేదు అనమాట. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి, సరే ఇంకా వేద్దామని చెప్పేసి పెయింట్ అయితే తీసుకున్నాము. ఒక్క రూమ్ కోసమే తీసుకున్నాం, అందుకే 2 liters తీసుకున్నాను. అయితే మా హస్బెండ్ ఏంటంటే తెల్లారగానే బయటకు వెళ్ళాలండి, అదే వర్క్ వెళ్ళిపోవాలన్నమాట. అందుకనేసి నువ్వు ఇక్కడ ఉండిపోయి రోజుకని చెప్పి అన్నారు. లేదంటే నేను భోగి రోజు మార్నింగ్ వద్దాం అనుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి. మా శ్రీయాన్షి పాప ఏంటంటే పెయింట్ వాసన పడదు కదా, నేను వేసేస్తాను పెయింట్, నేను ఎలాగో ఇప్పుడు నైట్ టైం పడుకోను, ఉదయాన్నే వెళ్ళాలి కదా, మళ్ళీ నాకు నిద్ర పట్టిందంటే లేవలేనేమో. ఏం లేదండి, బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నారు కదా, ఇంకా అందుకనేసి పెయింట్ అది వేసేస్తాను నేను నైట్ అని చెప్పేసి అన్నారనమాట. మళ్ళీ మా శ్రీయాన్షికి ఫీవర్ కదా, దానికి పెయింట్ స్మెల్ అది పడదు, ఇంకా అందుకని పిల్లల్ని తీసుకుని నేను ఇక్కడే ఉండిపోయాను అమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఎలాగో పిల్లలు పండగ సెలవులన్నీ ఇక్కడే ఉంటారనుకోండి, కాకపోతే శ్రీయాన్షి పాపకు ఫీవర్ కదా, అందుకే నా దగ్గర ఉంచుకుందాం అనుకున్నాను. తర్వాత అయితే ఇదిగోండి బన్నీ నేను కలిసి ఇంకా బయటకు వచ్చేసి ముగ్గు పెడుతున్నాం అనమాట. నెక్స్ట్ డే భోగి కదండి, భోగికి సంబంధించిన ముగ్గు అయితే వేస్తున్నాము. కలర్స్ అయితే మేము సంక్రాంతి రోజే వేస్తాము. సంక్రాంతి రోజు అలాగే న్యూ ఇయర్ రోజే వేస్తాం అనమాట. ఇంక అందుకే కలర్స్ ఏం వేయలేదు, కానీ నార్మల్గా ఇలాగా పాలకుండ పొంగుతున్నట్టుగా ముగ్గు అయితే వేసామన్నమాట. అమ్మో ఎన్ని దోమలు, అసలు ఆ దోమలు ఇంకా అలా మీద పడిపోతున్నాయి అనమాట, మొహం మీదకి కాళ్ళ మీదకి ముసిరేస్తున్నాయి. చాలా దురదలు, అగోండి మీకు వీడియోలో కూడా చాలా దోమలు కనిపిస్తున్నాయి కదా, ఇంకా చంపుకొని తినేస్తున్నాయి. మాకేమో బాగా నైట్ అయిపోతుంది, కుదరట్లేదు అనమాట. సో ఇంకా మొత్తానికి మా ముగ్గు అయితే వేసేసాము. తర్వాత అయితే ఇంకా లోపలికి వచ్చేసాం. అమ్మ అయితే నా కోసం బ్లౌజ్ కుడుతుంది. పాప మా అమ్మకు కూడా ఫీవర్ స్టార్ట్ అవుతుందండి, బాగాలేదు. కాకపోతే ఏంటంటే ఈ బ్లౌజ్ కూడా నాకు భోగి ముందు రోజే స్టిచ్ చేసింది అనమాట అమ్మ. బయటంతా ట్రై చేశాను నేను, కాకపోతే ఇంకెవ్వరు కొట్టను అంటే మేము పండగకి టైం ఉండగా ఏమీ ప్లాన్ చేసుకోలేదనమాట, ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి ఏంటనేది. ఇంకా పండగ ముందే కరెక్ట్గా వెళ్ళి కొత్త డ్రెస్ వేసుకుందామని స్టిచ్ చేయించుకుందామని ఇస్తే ఇంకెవ్వరు కుట్టమన్నారు. అందుకనేసి ఇంకా అమ్మాయి కుదరకపోయినా అలా అయితే నా కోసం కుట్టింది. కొంచెం ఇంకా లూజ్ ఉంది, ఉక్సులు వేయాలని చెప్తే ఆ వర్క్ అయితే ఇంకా మిగిలి ఉంది. సంక్రాంతి రోజే కదా వేసుకోవడం. ఇంకా రేపు 14th అనమాట, అంటే భోగి. వీళ్ళు ఏమి చింపలేదు ఇంకా అని చెప్పి చూపిస్తున్నాను, ఇంకా అలానే ఉంచే అంటున్నారు. తర్వాత అయితే ఇంకా మార్నింగ్ మా శ్రీయాన్షి పాపకి 8 hours ఒకసారి సిరప్ అయితే వేసామండి, నైట్ అంతా కూడా ఫీవర్ వల్ల. ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి సాంబ్రాని పొగ వేస్తుంది బన్నీ అయితే, దీనికి రొంప చేయకుండా మళ్ళీ తలంటి పోసాము. అంటే ఏం లేదు, భోగి రోజు చేయాలి కదా అని చెప్పేసి. ఇంకా అలా మా శ్రీయాన్షి పాపకి కొంచెం పర్వాలేదండి. భోగి రోజు అయితే ముందు రోజు అయితే మరీ ఎక్కువగా వచ్చింది కదా, భోగి రోజు పర్లేదు, ఫీవర్ లైట్గా ఉంది. తర్వాత అయితే ఇదిగోండి మేము ఇంకా పిల్లల చేత పిడకలు వేయించడానికి వెళ్తున్నాము. కొంచెం లేట్గానే వెళ్తున్నాం అనమాట, పిల్లలకైతే బాగాలేదు కదా, అంత మార్నింగే ఇంకా స్నానాలు అవి పెట్టలేదు. కొంచెం ఒక 9 అలా అయ్యాక స్నానాలు చేయించాము. అందుకనేసి మేము ఇంకా మెల్లగా రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము. ఎండ వచ్చేసింది, భోగి రోజు నిన్న చాలా ఎండ ఉందండి.
పిల్లలిద్దరికి కూడా 2 పిడకల దండలు అయితే తీసుకున్నాము. ఇంట్లో ఇదివరకు అయితే చక్కగా ఆవు పేడ తెచ్చుకుని ఇంట్లో పిడకలేసి ఇవన్నీ ఉండేవి కదా. ఇప్పుడైతే ఇంక అన్నీ బయటే అమ్మేస్తున్నారు. కొనేసుకోవడం అలా వేసేయడం అంతే. దండ వచ్చేసి ఒక్కొక్క దండ 50 రూపీస్ అనమాట. మరి మీరేం చేశారో చెప్పండి. పల్లెటూరులో అయితే చాలా బాగుంటుందండి. ఏంటంటే వాళ్ళు అన్నీ పద్ధతులు అన్నీ పాటిస్తూ ఉంటారు. మా ఆశ్రిత్ బాబు చూడండి మెల్ల వేసుకోవాలని అడుగుతున్నాడు. ఇంకా అన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారనమాట. పండక్కి ఇంకా నెల ఉందనగా నెల ముందే మొత్తం పిడకలన్నీ రెడీ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. బాగుంటుంది పల్లెటూరులో ఎలాగైనా పండగ కదా. మరి మీలో ఎంతమంది ఊరు వెళ్ళారు పండగలకని చెప్పండి. మాదైతే మేము ఫస్ట్ నుంచి రాజమండ్రి అండి. ఇంకా మాకు పల్లెటూరులో ఎవరూ లేరనమాట. అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే. అలాగే ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి. సో ఇంకా చిన్నప్పటి నుంచి ఇంతే. పిక్కలు వేయించే దగ్గర నేను లాంగ్ వీడియో తీయడం మర్చిపోయాను. షార్ట్ వీడియో తీసి పోస్ట్ చేశాను నేను ఆల్రెడీ. తర్వాత అయితే ఇదిగోండి ఇంక ఇంటికి రాగానే పిల్లలు నేను కలిసి తల ఒక 2 ఇడ్లీలు తింటున్నాం అనమాట. తర్వాత అయితే ఈలోపు అమ్మ మా శ్రీయాన్షి బాబు నార్మల్గానే ఏడిపించేస్తుంది. ఇంకా ఫీవర్ కదా, ఫుడ్ తినే దగ్గర అయితే చాలా టార్చర్ నేనంతా కూడా. ఈలోపు ఇక్కడ అమ్మ అయితే వంట చేస్తుంది. అందుకే నాకు వీడియోస్ ఏం షూట్ చేయలేకపోయాను వంటలు అవి కూడా. తర్వాత అయితే ఇంక ఇంటికి వచ్చి చూశానండి. మా హస్బెండ్ అసలు పెయింట్ ఎలా వేశారు ఈ రూమ్ అని చెప్పేసి నీట్గా వేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే నా ఓల్డ్ వీడియోస్లో మా పిల్లలు పిచ్చి గీతలు పెన్సిల్ గీతలు అన్నీ పెట్టేసి పిచ్చి పిచ్చిగా చేసేసారు. ఇంకా అన్నిటికీ కూడా చక్కగా ఇలా పైన అయితే పెయింట్ వేసారనమాట. ఒక 2 కోటింగ్స్. బాగా పైన ఏం వేయలేదులేండి, బాగా పైన ఏం పాడవదు కదా. అందుకనేసి ఈ ఒక్క రూమే అండి, మిగతా రూమ్స్ ఏం కాదులే కానీ ఈ ఒక్క రూమ్ అయితే ఇలా వేశారండి. ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చాను అనమాట. చూసి వచ్చాను అసలు ఎలా ఉంది పొజిషన్ అనేసి. ఇప్పుడు ఆ మంచాలు వేసి మొత్తం సామాన్లన్నీ బయట పెట్టేశారు. ఇదంతా పని అండి ఈరోజైతే మాత్రం. నాకు ఈవినింగ్ వెళ్ళి చేసుకోవాలన్నమాట ఆ పని. ఇంకా పిల్లలకి భోగిపళ్ళు పోసి, అంటే పెద్దగా ఏం చేయట్లేదు, ప్రతిసారి పేరెంట్ అది పెట్టి చేసేవాళ్ళం కానీ ఇంక ఎదుగుతున్నారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్వరికి హెల్త్లు బాగాలేవు ఇంట్లో. అమ్మమ్మ అలా మంచం మీద ఉంది, మా శ్రీయాన్షి పాపకేమో ఫీవరు. అందుకనేసి ఇంకా ఏం చేయాలనుకోవట్లేదు. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాం. ఫస్ట్ భోజనం చేసేసిన తర్వాత ఆ భోగి పళ్ళకి అది రెడీ చేసుకుని అది పోసేసి తర్వాత ఇంటికి వెళ్ళి ఆ సామాన్లు సర్దుకుని మంచాలు వేసి ఇవన్నీ చేసుకోవాలన్నమాట ఆ పని అంతా కూడా. తర్వాత అయితే ఈరోజు అమ్మ ఏం స్పెషల్స్ చేసిందంటే మరి మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా. రవ్వ కేసరి, పులిహార, అలాగే బెండకాయ కర్రీ, పప్పు వచ్చేసి బన్ని ప్రిపేర్ చేసింది. ఇలా ఇవే అనమాట. కొంచెం సింపుల్గా బాగున్నాయి అన్నీ కూడా. తర్వాత అయితే మేము కొన్ని పిక్స్ తీసుకుందాం అని చెప్పేసి అయితే అలా బయటకైతే వచ్చామండి. అంటే పిక్స్ కోసమే స్పెసిఫిక్గా ఏం రాలేదు. నార్మల్గా రేగిపళ్ళు పువ్వులు అవి తెచ్చుకోవాలి కదండి. ఇవి కొన్ని పనులు ఉన్నాయి, వాటి కోసం అయితే వచ్చి అలా కొన్ని పిక్స్ కూడా తీసుకుందాం సరదాగా. మెమొరబుల్గా ఉంటాయి కదా పండగ పూట అని అలా తీసుకున్నాం అంతే. రేగిపళ్ళు అమ్మో ఎంత కాస్ట్ ఉన్నాయో, అసలు బాగాలేవు కూడా అవి. తీసుకుందాం పోనీ దేనికైనా ఉపయోగపడతాయి అనుకున్నా పెద్ద బాగాలేవు. టీ గ్లాస్ కూడా లేదది, టీ గ్లాస్ ఉంటుంది దాంట్లో కూడా నిండా ఇవ్వట్లేదు. అవి 30 రూపీస్ అంటాయి. ఇంకా సరే ఎవరిని పిలవలేదు, ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా పేరెంట్ అది ఏమీ లేదు, ఇంక ఇంట్లో వాళ్ళే కదా అనేసి కొన్నే తీసుకున్నాను. అంటే ఎవరినైనా పిలిచినా పెద్ద ఎక్కువేం కాదు, పక్కన ముత్తైదులు వాళ్ళు వస్తారంతే. ఇంకా పిల్లలు ఎదుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా మేమైతే చేయట్లేదు. పిల్లలకైతే నార్మల్గా 6 ఇయర్స్ వరకు 7 ఇయర్స్ వరకు అలా పోయొచ్చు. ఇప్పుడు మా ఆశ్రిత బాబుకి వచ్చేసి 7, దీనికి 5 కదా. ఇంకా ఈ ఇయర్ అయితే సింపుల్గా ఇంట్లో అయితే మేమే ఇలాగ రేగిపళ్ళు, పువ్వులు, చిల్లర కాయిన్స్ ఉంటాయి కదండి, చిల్లర కాయిన్స్, నానబెట్టిన శనగలు అన్నీ మిక్స్ చేసేసుకుని పోసేసామన్నమాట. మా శ్రీయాన్షి పాప అసలు నేను మిక్స్ చేస్తుంటే అదే చేస్తానని గోల్ అనమాట. నేనే చేస్తా అని అటు ఇటు వంపుకుంటూ మొత్తానికి చేస్తుంది. పువ్వుల రేకలన్నీ ఇలా వేసేసి మీలో ఎంతమంది భోగిపళ్ళు పోస్తారు? చాలామంది ఆనవాయితీ లేదంటారు, బట్ పిల్లలకి భోగిపళ్ళు పోస్తే మంచిది, జస్ట్ దిష్టి పోవడానికి అంటారు. ఇంక ఇక్కడైతే నేను ఆశ్రిత్ బాబుకి శ్రీయాన్షి పాపకి కూడా మేమిద్దరం పోసేసాం ఫస్ట్. తర్వాత అయితే అమ్మ బన్నీ కూడా పోసేసారనమాట. ఇలా భోగి అయితే ఈవినింగ్ వరకు మంచిగా కంప్లీట్ అయింది. ఇప్పటి నుంచి అయితే మేము ఇంక ఇంటికి వెళ్ళి ఫుల్ వర్క్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇంకా అత్తయ్య గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి అత్తయ్య గారి చేత కూడా భోగిపళ్ళు అయితే పోయించాను అనమాట పిల్లలిద్దరికీ కూడా. మరి మీరు ఎలా చేసుకున్నారు సెలబ్రేషన్స్ భోగివి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి ఇంటికి వచ్చి ఇలా అత్తయ్య గారు కూడా పోసిన తర్వాత పిల్లల్ని అయితే అక్కడికి పంపించేసి ఇల్లు చెప్పాను కదా, ఇల్లు సర్దుకున్నాము. బన్నీ కూడా వచ్చిందనమాట మాకు కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి. ఇల్లు సర్దేసుకుని ఇంకా ఇంట్లో మొత్తం అంతా క్లీన్ చేసుకుని బయట కడుక్కుని ముగ్గులు పెట్టేసుకుని అప్పుడు వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ ముగ్గు పెట్టాలి. సో ఇదండి నిన్న జరిగింది. అయితే చాలా టైం అయితే పట్టిందనమాట దీనికి. చాలా సింపుల్గా చెప్పేశాను కానీ
ఇంకా ఆ ముగ్గులు అవన్నీ కూడా సంక్రాంతి వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది కదండి, అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట కంటిన్యూషన్. మరి ఇవాళ వీడియో ఇంతే. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్ బాయ్.